అంటే దానికి సమాధానం లేదు. ఇవాళ ఏమంటున్నాడు, మొన్న గత ఎన్నికల్లో వాళ్ళ ఫాదర్ డీసీ యూనివర్స్ చూసి ఓట్లేసిర్రు, ఇవాళనేమో మళ్ళా మోడీ గారి ముఖం చూసి ఓట్లయింది, నా ముఖం అవసరం లేదు చూసి అంటున్నారు. ఈ విధంగా మళ్ళొకసారి మభ్యపెట్టి మరి మళ్ళా మన ప్రజలను మోసం చేయాలని చూస్తూ ఉన్నారు. పసుపు బోర్డు అన్నారు, 5 రోజులకే అన్నారు. ఇవాళ 5 సంవత్సరాలతో కూడా పసుపు బోర్డు ఉంది, పేపర్ మీద ఉంది. అందుకని మిత్రులారా, ఇంకొక టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నాడు, ఆయన 10 సంవత్సరాలు మా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండే. ఇంతకుముందు 10 సంవత్సరాలు నియోజకవర్గానికి ఏమి చేయలే. ఆయన చెయ్యని అవినీతి అవకతవకలు అన్నది మరి నేను చెప్పినంత ఉన్నాయి, చెప్పుకుంటే భారతం అంత ఉన్నాయి. మరి మొన్ననే 3 నెలల కిందనే అక్కడ నిజామాబాద్లో ఓడిపోయినటువంటి వ్యక్తి మరి ఇవాళ మనకు ఏ విధంగా మనకు ఉపయోగపడతాడో మీరు ఆలోచించాలా. ఇవాళ కేసీఆర్ కుటుంబం మొత్తం కూడా అవినీతి పాలైపోయి, మరి కవితనేమో జైలు పాలైంది, కేటీఆర్ ఏమో పేపర్లు అమ్ముకుంటున్నాడు, మరి వాళ్ళ నాన్ననేమో అప్పుడు ధరణి పేరు మీద భూములు అమ్ముకున్నాడు. ఇది వాళ్ళ చరిత్ర. కాబట్టి వాళ్ళ మనం మచ్చలేని నాయకుడు జీవన్ రెడ్డి గారిని మనం గెలిపించుకుంటే గత 10 సంవత్సరాలు మనము పార్లమెంట్లో ఏదైతే మన అభివృద్ధి జరగలేదో ఇవాళ జీవన ఆధ్వర్యంలో మరి ఎంపీగా ఎన్నికైన తర్వాత సీనియర్ మోస్ట్ నాయకుడు కాబట్టి మరి ఆయనను గెలిపించుకుంటే కేంద్రంలో మంత్రి కూడా అవకాశం ఉంది. మన నిజామాబాద్ పార్లమెంటు నుండి ఇంతవరకు ఏ నాయకుడు కూడా కేంద్రంలో మంత్రి కాలేదు. దయచేసి మీరు గమనించండి. మన మచ్చలేని నాయకుడిని 5 సార్లు మరి అసెంబ్లీకి గెలిపించుకున్నటువంటి వ్యక్తి మరి ఇవాళ పార్లమెంట్ అభ్యర్థిగా అడ్వకేట్గా మరి నిలబెట్టాడు. మీరందరూ కూడా ఆయనకు సహకరించి మనము 1,00,000 ఓట్ల మెజారిటీతో జీవనను గెలిపించుకుందామని చెప్పి కోరుకుంటూ మరి మీకు అందరు కూడా ఒకటే చెప్తా ఉన్నా, మీరందరికీ కూడా ఇంత ఎండ కొట్టినా మరి ఎన్ని పనులున్నా గత 3 గంటల నుండి మరి మీరందరూ ఇక్కడ రేవంత్ అన్న కొరకు వేచి చూడమని నిజంగా అభినందనీయం. మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే.